నమస్తే. ప్రస్తుతం బీజేపీ భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని వాళ్ళ వ్యూహాలు అయితే రచిస్తున్నారు. భారతరత్న తర్వాత అసలు బీజేపీ టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏమున్నాయి? అవి క్లీన్ స్వీప్ చేయబోతున్నాయా, లేదంటే ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు, ఇప్పుడు ఏదైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో దానికి సంబంధించి క్లియర్ కట్గా మనతో అనాలిసిస్లో పాల్గొనడానికి కేస్ స్టడీస్ నుంచి ప్రముఖ విశ్లేషకులు మనతో ఉన్నారు. వికాస్ గారు, మనం మాట్లాడదాం. వికాస్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? రైట్, ఏంటి పరిస్థితి అసలు? భారత రత్నకు సంబంధించి 5గురు ఒకేసారి ఇవ్వడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. దీని తర్వాత బీజేపీ వ్యూహం ఏంటి అసలు? అంటే ఇది పొలిటికల్ నెసెసిటీ అనుకోవచ్చా? మనం ఏ ప్రాంతాలను టార్గెట్ చేసింది? సార్, మీరు యాక్చువల్లీ చూస్తే బీజేపీ రామ్ మందిర్ని స్టార్టింగ్ పాయింట్ అని మేము చెప్పినాం. రామ్ మందిర్ అంటే టెంపుల్ ఇనాగరేషన్ విల్ బి ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ బీజేపీ క్యాంపెయిన్ అని మేము చెప్పినాం. రైట్. టెంపుల్ యాజ్ ఇనాగరేషన్ కాగానే ఇండియన్ అలయన్స్ లోకి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వచ్చేసింది, మమతా దీది బయటకు వచ్చేసింది, నితీష్ పల్టూ రాజా బయటకు వచ్చేసినాడు. ఈ ముగ్గురిని బయటికి గుంజడం వల్ల ఇండియన్ అలయన్స్ ది మొరల్ బ్రేక్ చేయగలిగారు. అండ్ ఇప్పుడు భారత రత్న వల్ల కాంగ్రెస్ ని డైరెక్ట్ గా బ్లేమ్ చేయగలిగారు పివి నరసింహారావు గారికి ఇవ్వడం వల్ల. ఎందుకు అని అంటే ఒక వర్షన్ ఉన్నది ఏంటంటే ఈయన శవాన్ని గిట్ట ఏఐసిసి కాంపౌండ్లోకి రానియలేదు. అండ్ ఈయన పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఈయన పార్థివ దేహాన్ని చేయడానికి గిట ఢిల్లీలో ప్లేస్ లేకుండా పోయింది వీళ్ళున్న అహంకారం. అట్లా ఆ వర్షన్ బట్టి సో ఇక్కడ ఉన్న వర్షన్ ఏంటంటే ఈ 5 ఇప్పుడు ఎవరికైతే 5కి ఇచ్చారో అవన్నీ పొలిటికల్లీ ట్యూన్డ్ భారతరత్నస్ అని అనొచ్చు. డెఫినెట్లీ రైట్. ఇప్పుడు ప్రధానంగా భారతరత్న ఎందుకంటే రైట్ పర్సన్స్ కి ఇచ్చినారు. దట్ డస్ నాట్ మీన్ దట్ పొలిటికల్ నెసెసిటీ కోసం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినారని అనలేను. రైట్ పర్సన్స్ కి ఇచ్చినారు, బట్ పొలిటికల్లీ బెనిఫిటెడ్ సిచ్యువేషన్స్ కి ఇచ్చినారు. రైట్, డెఫినెట్లీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ బీజేపీకి సంబంధించి ఎల్కే అద్వానికి ఇచ్చినట్లయితే ఆయన వాళ్ళ సొంత పార్టీ కాబట్టి కేంద్రం ప్రకటించింది అనుకోవచ్చు. పివి నరసింహారావు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి కూడా బీజేపీ ఇచ్చిందంటే వాళ్ళకి తారతమ్యం లేదు, ఎలాంటి భేదాలు లేవు, అందుకే ఇచ్చారని కూడా పబ్లిక్ అనుకోవాలని చెప్పేసి. సో ఇది ఒక వెల్ ప్రిపేర్డ్ అంటే బీజేపీ లాంటి పార్టీయే ఇట్లాంటి పర్సన్స్ కి ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూసుకుంటే పివి నరసింహారావు గారే బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించినాడు. రైట్ రైట్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే కొంత బోల్డ్ స్టెప్స్ తీసుకునే ప్రధానమంత్రులు లేకపోతే అట్లాంటి క్యాబినెట్స్ మాత్రమే భారతరత్నని ఎఫెక్టివ్ పర్సన్స్ కి ఇవ్వడానికి ఆస్కారం. రైట్. మనం ప్రధానంగా అంటే అయోధ్య రామ మందిరం తర్వాత కానీ, ప్రాణప్రతిష్ఠ తర్వాత కానీ, అట్లాగే భారతరత్న తర్వాత కానీ బీజేపీ ఒక 5 స్టేట్లు ఎస్పెషల్లీ టార్గెట్ చేసిందని గతంలో మీరే అనాలిసిస్ లో చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ప్రధానంగా మనం 5 స్టేట్లు చూసుకున్నట్లయితే 1 కేరళ, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 పంజాబ్, 5 ఉత్తరప్రదేశ్. సో ఇప్పుడు మనం ప్రధానంగా కేరళ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ సిపిఐఎం ఉంది, అంటే లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూసుకోవాలంటే ఈ భారతరత్న కంటే ముందే టీడీపీ బీజేపీ అలయన్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ 5 స్టేట్స్లలో ఆంధ్రప్రదేశ్ ని మెన్షన్ చేస్తారు. రైట్, అందుకని ఇవి 5 స్టేట్స్ ఉన్నాయి. ఈ 5 స్టేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ కేరళలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సిపిఎం ఉంది కాబట్టి ఇందులో 20 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి అసలు కేరళలో? సార్, ఇప్పుడైతే ఇక్కడ 20కి 20 వీళ్ళకే ఉన్నది. కాకపోతే టూ పార్లమెంట్స్, ఒకటి కొట్టాయము, ఇంకొకటి తిరువనంతపురం. ఇక్కడ వాళ్ళకు 6% బ్యాక్ లో ఉన్నారు. అంటే ఇంకా ఎడ్జ్ లో ఉన్నారు. ఇంకా 6% ముందుకు వస్తే ఇక్కడ ఎడ్జ్ దొరుకుతుంది. తిరువనంతపురం యాజ్ యూజువల్ 4% ఇంకా ఎడ్జ్ కావాలి వీళ్ళకు. ఓకే, ఇంకా ఎడ్జ్ అంటే ఎందుకు? ఎస్పెషల్లీ మనకి కొట్టాయం కానీ తిరువనంతపురం కానీ అని ఎందుకు అసలు? ఎందుకు ఈ రెండు నగరాలు? సార్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తిరువనంతపురం వచ్చేటప్పటికి నెంబర్ 1 ఇక్కడ హిందూ కొంత డామినేట్ చేస్తారు. హిందూ కొంత ఇక్కడ డామినేటింగ్ ఉన్నది. ఇంకొకటి ఇంటెలెక్చువల్ సపోర్ట్. ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ ఇటు ఉంటుంది. అందుకే మనకు ప్రతిసారి శశి థరూర్ వస్తాడు. ఓకే, శశి థరూర్ పార్లమెంట్ ఇక్కడనే లాస్ట్ టైం పెట్టిన 96,000 ఓట్లతో గెలిచినాడు. ఓకే. సో ఇక్కడ సెకండ్ బీజేపీ వచ్చింది. కొట్టాయం వచ్చేటప్పటికి బీజేపీ కాంబినేషన్ ఏంటంటే ఒకటి కన్జర్వేటివ్ క్రిస్టియన్ ప్లస్ కన్జర్వేటివ్ హిందూ. ఇక్కడ మనకు కొంత నాన్ కన్జర్వేటివ్ హిందూస్ మనకు ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీ సైడ్ టిల్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ 2 కాంబినేషన్ లో ఇక్కడ చూసుకుంటున్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ తోటి ఇక్కడ గెలవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పిసి జార్జ్ అని ఒక కన్జర్వేటివ్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఈయన రీసెంట్ గా బీజేపీలో అతని పార్టీని విలీనం చేసి. ఇప్పుడు పిసి జార్జ్ అనే అతను
ఇతను ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తేనా లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఈయన పొలిటికల్ లీడర్ యాక్చువల్లీ 5 times ఎమ్మెల్యే. ఓకే 5 times ఎమ్మెల్యే అండ్ ఈయనకు సంబంధించి కొట్టాయంలో ఈయనని ఒక వర్షన్లో ఈయనని చంద్రగుప్తుని లెక్క పోల్స్తారు. ఎందుకంటే ఈయన మీద కన్సిస్టెంట్ గా కమ్యూనిస్టులు అటాక్ చేస్తుండే, అంటే ఈయన ఓడగొట్టడానికి కమ్యూనిస్టులు అటాక్ చేస్తుండే, కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తుండే. ఈయన ఈ 5 times గిట లాట్ ఆఫ్ ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి ఎక్స్ పార్టీ, ఒకసారి వై పార్టీ, ఇట్లా కన్సిస్టెంట్ గా 5 times మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఇట్స్ లైక్ రెబల్ ఇండివిజువల్. సో ఇది కొట్టాయంకి వచ్చేంత వరకు. సో ఇది ఈక్వేషన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2014 నుంచి మనం చూసుకుంటే 2014 లో బీజేపీకి ఉన్న ఓటు శాతం 2 to 3% మాత్రమే. 14 నుంచి 2019 వరకు ఇక్కడ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ బాగా వచ్చినాయి. కమ్యూనల్ మన క్రిస్టియన్ వర్సెస్ హిందూ వర్సెస్ ముస్లిం, ఈ ఈక్వేషన్స్ బాగా రావడం అంటే ఆ ఈక్వేషన్స్ ఏదైనా పార్టీ వ్యూహమా లేదంటే జనరల్ గా వచ్చింది? లేదు, ఇది జనరల్ గా ట్యూన్ అయిన ఇష్యూస్. ఈ జనరల్ గా ట్యూన్ అయిన ఇష్యూస్ ని ఈ కన్సిస్టెంట్ టైంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అండ్ సమ్ బీజేపీ లార్జ్ స్కేల్ మీటింగ్స్ అనేవి జరిగినాయి ఈ 5 years లో. సో వీళ్ళకు లాస్ట్ టైం 12% వచ్చినారు. 3 నుంచి 12% వచ్చినారు. అండ్ ఇప్పుడు మా అజంప్షన్ ఏంటంటే 2024 లో 18 to 20% బీజేపీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ 18 to 20% ప్లస్ కొట్టాయం అండ్ తిరువనంతపురం వీళ్ళకు ఛాన్స్ ఉన్నది. అంటే గెలుస్తారని నేను చెప్పాను, ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు అంటే 3 నుంచి 12% వచ్చారు, 12 నుంచి 18 to 20% అని చెప్తున్నారు. అంటే ఈ 18 to 20% ముఖ్యంగా రీజన్ ఏంటి అసలు? అంటే అయోధ్య రామ మందిరం అనుకోవచ్చా లేదంటే ఇక్కడ నరేంద్ర మోడీవి సైలెంట్ విజిట్స్ అంటాం. ఈ లాస్ట్ 6 months లా ఈయన లార్జ్ స్కేల్ సైలెంట్ విజిట్స్ కేరళ అండ్ తమిళనాడుకు ఉన్నాయి. సైలెంట్ విజిట్స్. సో ఇక్కడ ఈ 6 months లాస్ట్ 6 months లో మనకు కేరళకి చాలా సైలెంట్ విజిట్స్ నరేంద్ర మోడీ చేసినాడు. అండ్ ఇక్కడికి సంబంధించిన ఇంటెలెక్చువల్స్ తోటి, ఫిలిం ఇండస్ట్రీస్ తోటి, టెంపుల్స్ కి నరేంద్ర మోడీ ఫ్రీక్వెంట్ విజిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 మహానగరాలతో పాటు అక్కడ ఇంకో మహానగరం కూడా ఉంది. అంటే ఇంటర్నేషనల్ గా కనెక్ట్ అయ్యేది, నేషనల్ గా కనెక్ట్ అయ్యేది కొచ్చి కూడా ఉంది. అక్కడ కొచ్చి కూడా ఉంది. సో ఎందుకు దీన్ని ప్రభావితం చేయలేకపోతుంది బీజేపీ ఇక్కడ? అంటే ఇక్కడ కొచ్చి మరి అక్కడ ఇష్యూస్ ఏందో మనకి ఇంకా అంటే అంత బీజేపీ ఇక్కడ క్లారిటీ ఉన్నదని మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి లీడర్షిప్ ప్రాపర్ గా లేదు. ఈ 2 మొన్నటి వరకు గిట్ట తిరువనంతపురంలోనే బీజేపీ కొంత వాళ్ళకి సంబంధించిన స్టేట్ యూనిట్స్ కావచ్చు, కొంత సెంట్రల్ యూనిట్స్ కావచ్చు, ఈ తిరువనంతపురంకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈయన జార్జ్ అనే వ్యక్తి కొట్టాయం నుంచి రావడం వల్ల మనం ఇవి 2 లీడ్. అంటే కొట్టాయం కూడా ఇంతకు ముందు లేదు, 2014 లేదు, 2014 లేదు, ఈవెన్ 2019 గిట్ట లేదు. అది 2024 లో మాత్రం పైకి వచ్చే అవకాశం. అంటే తిరువనంతపురం ఇస్ ద మేజర్ వన్. అంటే బీజేపీ ప్రతిసారి కూడాను ఇలాంటి ప్లేస్లు ఏవైతే నేషనల్ గా ఇంటర్నేషనల్ గా కవర్ అయినా దేన్ని వదిలిపెట్టారు. 2014 లో మనం తమిళనాడులో కన్యాకుమారి గెలిచినాం. లైక్ అట్లా అనుకోవచ్చు. ఈసారి ఏమైనా సైలెంట్ ఓటింగ్ ఇక్కడ నుంచి జరిగే అవకాశం? అంటే కొచ్చి అంత బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ లేదని మాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం. ఇవి 2 తప్పితే బీజేపీకి అక్కడ ఎక్కడ స్కోప్ లేదు అని. అంటే వాళ్ళు వస్తారు, 3rd place వరకు వస్తారు, అంతే ఛాన్స్ లేదు. రైట్. అక్కడ అంటే ప్రధానంగా దాదాపు 15 పైన రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. 18 రాష్ట్ర స్టేట్ పార్టీస్ ఉన్నాయి. 18 స్టేట్ పార్టీస్. 18 లో ఎక్కువ ప్రభావితం చేసే ఏవేవి ఉండొచ్చు? అంటే ఈ 18 స్టేట్స్ పార్టీస్ ఎట్లా అంటే ఇవి ప్రతి పార్టీ ఏదో 2 or 3 డిస్ట్రిక్ట్ కి సంబంధించిన పార్టీస్. అందుకే మనము ఎల్డిఎఫ్ ప్లస్ మన కాంగ్రెస్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఈ పార్టీస్ లీడ్ యాజ్ ఏమంటారు కోయలిషన్ గవర్నమెంట్ లాగా ఫామ్ చేస్తారు. అంటే ఏది ఉన్నా సరే అక్కడ కోయలిషన్ గవర్నమెంట్ డెఫినెట్లీ. మరొకసారి ఈసారి ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సిపిఎం లెఫ్ట్ పార్టీలు ఎల్డిఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో ఇదే ఎల్డిఎఫ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉందా? వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఈ 20లో ఇప్పుడు గిట వీళ్ళకి 20/20 ఉన్నాయి. అంటే పినరాయి విజయన్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉండదు డెఫినెట్లీ. అంటే అది వాళ్ళ పార్టీ కొలాప్స్ కావచ్చు. అంటే ఆయనకు అంత కంఫర్టబుల్ లేదు నెక్స్ట్ టైం. ఎందుకని అంటే అతనికి గోల్డ్ స్కామ్, కొంత కరప్షన్ కేసు అలిగేషన్స్ ఉన్నాయి అట్లా. సో అందుకని
డెఫినెట్లీ అంటే సిపిఎం కి కొంచెం ఎడ్జ్ అయితే ఉంది ఎడ్జ్ అయితే ఉన్నది కానీ అసెంబ్లీ టైం వరకు వెయిట్ చేయాలి. అసెంబ్లీ వరకు వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. అంటే ఇవి రెండు గ్రూప్స్ మనకు ఇండియన్ అలయన్స్ లోనే ఉన్నాయి. రైట్. మనకి 20 మనం ఇండియన్ అలయన్స్ నేషనల్ లెవెల్ కి వచ్చేపాటికే ఈ రెండు డివైడ్ ఉంటాయి. సిపిఎం కాంగ్రెస్ రెండు కూడా డివైడ్ స్టేట్ లో డివైడ్ ఉంటాయి. సో బట్ నేషనల్స్ కి వచ్చేపాటికి మొత్తం కలిసే ఉంటాయి. రైట్. డెఫినెట్లీ అయితే ఇప్పుడు 20లో బీజేపీకి ఎన్ని రావచ్చు, అక్కడున్న ప్రాంతీయ పార్టీలకి ఎన్ని రావచ్చు? ఇప్పుడు ఇండియన్ అలయన్స్ కి కలిపి ఇప్పుడైతే మాకు 20 మేము ఇండియాకే ఇచ్చినాము. ఎందుకంటే ఇక్కడ మాకు సాటిస్ఫైయింగ్ అంతా లేదు. అంటే వీళ్ళు ఇక్కడ ఒక పర్సెంటేజ్ వీళ్ళు ఇంకా వెనుకంజలో ఉన్నారు కాబట్టి ఇవి రెండు మేము నెగ్లెక్ట్ చేసినాం. అంటే ప్రస్తుతానికైతే వాళ్ళ ఖాతాలు వేసినాము. సో చేంజ్ అయితే ఇవి రెండు చేంజ్. ఇప్పుడు తిరువనంతపురం నుంచి అతను గెలిచే పరిస్థితి, శశిధరూర్ గెలిచే పరిస్థితి ఉందా లేదా అసలు ఇక్కడ నుంచి? ఈయన మీద కొంత వ్యతిరేకత ఉన్నారు, ఇదైతే ఫ్యాక్ట్. అంతే. అవైలబిలిటీ తక్కువ అని. ఓకే, లోకల్ గా అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఆయన నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ కాబట్టి శశిధరూర్ వరకు అది పరిస్థితి. సో అది ప్రస్తుతం అయితే కేరళకి సంబంధించిన అనాలిసిస్ అయితే ఇది. కేరళలో దాదాపుగా 20 ఎంపీ స్థానాలకు గాను ఇప్పటికిప్పుడు పెట్టినా సరే ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఒకవేళ కూటమి ఉన్నా లేకున్నా సరే కాంగ్రెస్ కానీ ఎల్డీఎఫ్ లెఫ్ట్ పార్టీలు కానీ మొత్తం కలిసి పోటీ చేసినా సరే వాళ్ళకే మాత్రం వస్తాయి. బీజేపీకి కొంత ఈ రెండింటిలో కొంత ఎడ్జ్ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే కొట్టాయం ఒకటి, తిరువనంతపురం, ఈ రెండింటిలో కూడా ఎడ్జ్ ఉంది బీజేపీకి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.